హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ వడా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చిన్న వీడియోతో వచ్చేసాను నేను మీ ముందుకి. మనం స్మార్ట్ వాచ్లో మనకిష్టమైన వాల్పేపర్ని ఎలా మార్చుకోవాలి అంటే అందులో ఇన్బిల్ట్గా ఉన్న వాల్పేపర్స్ కాదు, మనకు నచ్చిన ఫోటోని వాల్పేపర్ లాగా మనం ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నా దగ్గర ఉన్న స్మార్ట్ వాచ్ అయితే బీట్ ఎక్స్పీ. మీ దగ్గర నాయిస్ అయి ఉండొచ్చు, బోట్ అయి ఉండొచ్చు, వేరే ఏదైనా ఉండొచ్చు. దానికి సంబంధించిన ఒక యాప్ మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. నా వాచ్ వచ్చేసి బీట్ ఎక్స్పీ కాబట్టి దానికి సంబంధించిన యాప్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, డాష్ బోర్డ్ అండ్ వాచ్ పేజెస్ అండ్ కార్ట్ అండ్ ప్రొఫైల్ కింద ఉన్న ఆప్షన్స్ 4 ఆప్షన్స్ అనమాట. డాష్ బోర్డ్లో మనకు అందులో ఏమేమైతే మనకు వాచ్లో చూపిస్తాయో అవన్నీ చూపిస్తుంది. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్, వాకింగ్ ఎట్సెట్రా చాలా ఉంటాయి. సో అవన్నీ నేను ఏం చెప్పదలుచుకోలేదు ఈ వీడియోలో. వాచ్ ఫేసెస్ అంటే వాల్పేపర్స్ ఎలా మార్చుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను వాచ్ ఫేసెస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, వాచ్ ఫేసెస్ అని ఫస్ట్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాచ్ ఫేస్ గ్యాలరీ అని ఒకటి, కస్టమ్ వాచ్ ఫేస్ అని. కస్టమ్ అంటేనేమో మనకు నచ్చిన ఫోటోని, మన మొబైల్లో ఉన్న ఫోటోని, మన ఫొటోస్ని మనం వాల్పేపర్లో పెట్టుకోవడం. వాచ్ ఫేస్ గ్యాలరీ అంటేనేమో ఆ బీట్ ఎక్స్పీ కంపెనీ ఏదైతే ఉందో అది మనకు ప్రొవైడ్ చేసిన వాల్పేపర్స్ అనమాట. సో నేను అవేం పెట్టదలుచుకోలేదు, మనకు నచ్చిన ఫోటోనే నేను సెట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ వాచ్ పేజెస్ ఇచ్చిన దాంట్లో కూడా చాలా మంచి మంచి ఫేసెస్ ఉంటాయి. సో అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కానీ నేను ఇప్పుడు కస్టమ్ వాచ్ ఫేస్ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినాక అంటే కస్టమ్ వాచ్ ఫేస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఫోటోని మనకు నచ్చిన ఫోటోని వాల్పేపర్లా సెట్ చేసుకోవడం. సో ఇప్పుడు నేను ఆ ఆప్షన్కి వెళ్ళాను. ఇక్కడ మనకి చూస్తున్నారా, బ్యాక్గ్రౌండ్ అని, పాయింటర్ అని, స్కేల్ అని 3 ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అంటేనేమో మీ వాచ్లో బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ నథింగ్ బట్ వాల్పేపర్ ఫేస్ ఫోటో. సో అది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే పైన ఉన్న వాల్పేపర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కింద గ్యాలరీ ఆర్ కెమెరా అని చూసారా, కెమెరా అంటేనేమో మనం అప్పుడంతలప్పుడు ఫోటో దిగి పెట్టుకోవడం. గ్యాలరీ అంటే మన మొబైల్లో ఉన్న గ్యాలరీకి మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను దాని మీద గ్యాలరీ మీద క్లిక్ చేశాను. సో గ్యాలరీ మీద క్లిక్ చేశాక నా మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. సో నా మొబైల్లో ఇంటర్నల్లో కాకుండా నాకు SD కార్డులో ఉన్నాయి నేను డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్. ఏదో ఒక ఫోటో మీకు పెట్టి చూపించాలి కాబట్టి నేను SD కార్డ్ ఓపెన్ చేస్తున్నాను. సో దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో నా డౌన్లోడ్స్లో ఉన్నది ఆ ఇమేజ్. సో ఇక్కడ చూసారు, జీసస్ ఇమేజ్. నాకు ఇది బాగా నచ్చింది, జీసస్ బ్లెస్సింగ్స్ ఇమేజ్. సో ఈ ఇమేజ్ నేను సెట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని మీద క్లిక్ చేశాను. చూసారా, మనకి ఇక్కడ కార్నర్ సెట్టింగ్ మీ ఎంతవరకు వాల్పేపర్ రావాలి అని సెట్ చేసుకోమంటుంది. సో నేను డ్రాగ్ చేస్తున్నాను. నాకు అంతవరకు కావాలని ఓకే చేశాను. ఓకే చేసినాక నెక్స్ట్ పాయింటర్. మనకు ఫేస్ ఓకే అయిపోయింది. పాయింటర్ అంటే వాచ్ ముళ్ళులు అనమాట. దాని తర్వాత స్కేల్ అంటే ఆ టైం లెవెల్స్. ఓకే అయినాక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాం, అంటే వాల్పేపర్ సెట్ చేసాం, పాయింటర్ సెట్ చేసాం, స్కేల్ సెట్ చేసాం. ఇక్కడ కింద హెల్త్ కంట్రోల్స్ కావాలన్నా మీరు క్లిక్ చేస్తే వస్తుంది. స్టెప్స్, హార్ట్ రేటు, క్యాలరీస్, డిస్టెన్స్, ప్లస్ సింబల్ మీద నొక్కితే ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అవుతుంది. వద్దు నాకు ఈ డిస్టర్బెన్స్ అవసరం లేదనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మన కలర్ కూడా, టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. డైల్ టెక్స్ట్ కలర్ అనేది వచ్చేసి ఇక్కడ మనకు వైట్, బ్లూ, గ్రీన్, వైలెట్, రెడ్, ఎల్లో, బ్లాక్ ఇలా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అవేమీ చూపించట్లేను. సో పాయింటర్ సెట్ చేసుకున్నాం, వాల్పేపర్ సెట్ చేసుకున్నాం, స్కేల్ సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ నేను అప్డేట్ నౌ అంటున్నాను. ప్రివ్యూ చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అన్నారు. మీరు ఇక్కడ అప్లోడ్ అంటే ఆటోమేటిక్గా మీ వాచ్లో, మీ స్మార్ట్ వాచ్లో కూడా అప్లోడ్ అవుతుంది. ఇలా సేమ్ టైమింగ్ ఇక్కడ మీకు ఫోన్లో ఎలా చూపిస్తుందో మీ స్మార్ట్ వాచ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుంది. ఓకే అయ్యాక డైరెక్ట్ ఈ ఫోటో అనేది అక్కడ వాల్పేపర్ లాగా అప్లై అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మన స్మార్ట్ వాచ్లో, ఏ వాచ్లో అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. బట్ దానికి సంబంధించిన యాప్ కంపల్సరీ ఉండాలి. ఆ యాప్ ద్వారా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో
ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఫర్దర్గా నేను చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.